హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఆలు సోయ కూర, ఇంగ్లీష్లో అయితే దిల్ లీవ్స్ అంటారండి. సోయా ఆకు అంటారు, సోయ కూర అంటారు. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ కేజీ ఆలూస్ తీసుకున్నానండి. సోయ కూర వచ్చేసి అంటే ఎక్కువ మనం వేసుకోకూడదండి. ఓన్లీ ఫ్లేవర్ కోసమే వేస్తాము. ప్లస్ హెల్త్ ఇంత తీసుకున్నానండి. అయితే నేను తుంచడం అది ముందే తుంచి పెట్టుకున్నాననమాట. నేను తుంచడము చూయించడం కుదరలేదండి నాకు. అయితే కాడలేమీ వేసుకోకూడదు. కాడలు అసలు యూజ్ చేయకూడదండి. ఓన్లీ లేతగా ఉన్నవి ఆకులు మటుకు, ఆకుపచ్చ ఆకులు, లేతగా ఉండే ఆకులు మటుకు తుంచుకోవాలి ఫస్ట్. ఆయిల్ కొంచెమే పడుతుందండి, ఇంత వేసుకున్నాను ఆయిల్. పాన్ పెట్టుకొని పాన్ కాగాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాను, ఆ పక్క ఆలు ఉడికించుకుంటున్నాను అనమాట. కొంచెం నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారం తక్కువ ఉన్నవి వేసుకుని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఆనియన్స్ మగ్గిపోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే మగ్గిపోతుందండి, త్వరగా మగ్గిపోతుందన్నమాట. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. కలుపుకొని కొంచెం సాల్ట్ అండి, కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉన్నవి ఒక 5, 6 తీసుకున్నానండి. కారం ఎక్కువగా లేదనమాట. కొంచెం మగ్గాక కాస్త పసుపు, కాస్త కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి కొంచెం కలర్ కోసమే కొంచెం కారం, కాస్త ఉప్పు, కొంచెం ఇదివరకు వేసుకున్నాము కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కాస్త బాగా కలుపుకొని 3 వంతులు మగ్గిందండి ఆల్రెడీ. ఇప్పుడు ఇది లేత ఆకులు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంతే వచ్చిందండి. కాడలు ఏమీ వేయకూడదు. మరీ ఎక్కువ క్వాంటిటీలో కూడా సోయ కూరని వేసుకోకూడదు అనమాట, చేదుగా అవుతుంది. అందుకని ఒక పిడికెడు తీసుకున్నానండి, అంతే. మనం వాష్ చేసి తర్వాత కట్ చేసుకున్నాక ఒక హాఫ్ కేజీకి ఒక పిడికెడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూస్ అండి. నా దగ్గర ఇందులో తొందరగా అయిపోతుందండి. అంటే ఫ్లేవర్ కూడా చేంజ్ అవ్వదు, వాటర్ కూడా జస్ట్ ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకుంటే మగ్గిపోతుందనమాట. అందుకని నేను ఇందులో ఉడికించుకున్నాను. మీరు మామూలుగా కూడా వేసుకోవచ్చు. అలా అయినా వాటర్ అంటే ఉడికించుకోకుండా ఈ స్టేజ్లో మీరు ఆలూస్ వేసుకొని మగ్గించుకోవచ్చండి. కాస్త ఉప్పు కారం ఇదంతా పట్టేలాగా కాసేపు పెట్టుకొని బాగా కలిపేసుకొని అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కాస్త మగ్గనివ్వాలన్నమాట, ఇందులో కలిసిపోవాలి. మనం వేసుకున్నది ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కలిసిపోయేటట్టు. అంతేనండి. ఇంకా చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. థ్యాంక్ యూ.